ఈ వీడియోలో 'భారతీయుడు 2' మూవీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మూవీ అయితే అస్సలు నచ్చలేదు. ఓకే. ప్రీవియస్ 'శంకర్' గారి మూవీస్ ఎంత బాగున్నా ఈ మూవీ మాత్రం చెత్త. ప్రీవియస్ మూవీస్ మీదున్న అభిమానంతో ఈ మూవీ కూడా బాగుందని చెప్పలేను. మూవీ బాలేదు కాబట్టే ఈ వీడియో చేస్తున్నా. ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే ఐయామ్ సారీ. అసలు 'శంకర్' గారు ఈ మూవీ ఎలా తీశారు? విత్ వర్స్ట్ రైటింగ్, వర్స్ట్ స్టోరీ. యాజ్ పర్ గూగుల్ ఈ మూవీకి అయిన బడ్జెట్ 150-300 crores. కలెక్షన్స్ మాత్రం 180-200 crores. గూగుల్‌లో కూడా ఎగ్జాక్ట్ నెంబర్స్ అయితే ఎక్కడ లేవు. ఆల్మోస్ట్ 300 crores పెట్టి తీసింది ఈ మూవీ. ఓకే. విజువల్స్ బానే ఉన్నాయి. బట్ 300 crore మూవీ అంత రేంజ్‌లో లేదు. 100 crore మూవీలా అనిపించింది అంతే. ఆల్మోస్ట్ 100 crores దాకా లాసెస్ తెచ్చిపెట్టింది ప్రొడ్యూసర్స్‌కి. ఈ మూవీలో ఒక్కో సీన్ ఒక్కో కళాఖండం. ఇప్పుడు ఆ కళాఖండాలనే మనం చూద్దాం. మూవీ ఓపెన్ చేస్తే ఈ పెద్ద మనిషి రోడ్డు పక్కన పిచికారి చేస్తూ ఉంటాడు. ఈయన వాని మీద బైక్‌తో గుంటలో ఉన్న నీళ్లు మీద పడేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యారెక్టర్‌కి డబ్బింగ్ అయితే అస్సలు సెట్ అవ్వలేదు. మళ్ళీ ఈ లారీలో నుండి చెత్త బయటపడుతుందని ఆ వర్కర్‌ని అడిగితే ఆ వర్కర్ మర్యాదగా పక్కెళ్ళి లబ్బే అని చెప్పాడు. అడిగి మరీ తిట్టించుకోవడం అంటే ఇదే. మూవీ ఏదో సమాజంలో జరుగుతున్న అన్యాయాల గురించి తీద్దామనుకున్నారు కానీ దెబ్బేసింది. ఏదో హై రేంజ్‌లో ఊహించుకొని తీశారు. కానీ లో రేంజ్‌లో డిజాస్టర్ అయిపోయింది. నెక్స్ట్ వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఏదో యూట్యూబ్ ఛానల్ 'బార్కింగ్ డాగ్స్' అని పెట్టి సమాజంలో జరుగుతున్న తప్పుల గురించి వీడియోలు తీస్తారు. నెక్స్ట్ ఈ పెద్ద మనిషి ఇంట్లో చాలా బంగారం, డబ్బులు దొరుకుతాయి. ఆ ఇల్లు చూస్తేనేమో ఏదో మిడిల్ క్లాస్ ఇల్లులా ఉంది. కాకపోతే ఆ రైల్‌లో 1000 కోట్ల దాకా ఇల్లీగల్ ఆస్తులైతే దొరుకుతాయి. అది చూసి ఫ్రెండ్స్ అంతా షాక్ అయ్యి యూట్యూబ్‌లో వీడియోలు తీస్తారు. ఒకరోజు ఒక ఆమె బిల్డింగ్ మీద నుంచి దూకి సూసైడ్ చేసుకుంటుంది. ఎందుకంటే తనకు జాబ్ ఇవ్వాలంటే లంచం ఇవ్వమని ఆ లంచం ఇంటర్వ్యూయర్ తీసుకున్నారు, ఈ ఆఫీసర్ లంచం తీసుకున్నారు, ఆ అడిగాడు. ఆఫీస్ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌లో ఉంటుంది. ఆ బాధ తట్టుకోలేక ఆమె సూసైడ్ చేసుకుంటుంది. అది చూసిన అరవిందన్ రోడ్డు మీదనే కూర్చొని ధర్నా చేస్తాడు. అది పోలీసులు చూసి కొట్టి జైల్లో పడేస్తారు. నెక్స్ట్ ఎంట్రీ రకుల్ ప్రీత్ సింగ్. ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ అరవిందన్ గర్ల్ ఫ్రెండ్. తనో లాయర్. బెయిల్ ఇప్పిస్తుంది. పైగా వాళ్ళు తీసిన వీడియోలు డిలీట్ చేయమని వార్నింగ్ వస్తుంది. ఇక వాళ్ళకు ఏం చేయాలో అర్థం కాక ఒక థాట్ వస్తుంది. యస్, ఇక్కడి నుంచే మూవీలో పెంట స్టార్ట్ అవుతుంది. ఇక మళ్ళీ ఇండియన్ తాతని పిలవాలని డిసైడ్ అయితారు. సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగులు వేసి వైరల్ చేస్తారు. అది మన ఇండియన్ తాత చూసి ఎక్కడో ఉన్నవాడు ఇండియాకి మళ్ళీ రావాలని ఫిక్స్ అవుతాడు. ఇండియాలో ల్యాండ్ అయ్యాక పోలీసులు ఆల్మోస్ట్ పట్టుకున్నారు. కానీ తాత తప్పించుకున్నాడు. ఎలా అంటే ఈ అదే మ్యాజిక్. మూవీలో వాళ్ళకు అనుకూలంగా స్టోరీ రాసుకున్నారు. అదే ప్రాబ్లం ఈ మూవీతో. వాళ్ళు ఏదనుకుంటే అది జరిగిపోయేలా రాసుకున్నారు. లేజీ రైటింగ్. అందుకే ఈ మూవీ ఫ్లాప్ అవ్వడానికి అదే ఒక మెయిన్ రీజన్. ఇండియన్ తాత మళ్ళీ ఇండియాలోకి వచ్చాక కొందరు సెలెక్టెడ్ పీపుల్ లంచాలు తీసుకునే వాళ్ళను సెలెక్ట్ చేసుకొని చంపడం మొదలు పెడతాడు. మర్మకళ అన్న పేరుతో ఇష్టమున్నట్టు చేస్తారు. మర్మకళ 2.0 చేద్దాం అనుకున్నారు. కానీ అది -2.0 అయింది. మర్మకళ వరస్ట్‌గా వాడుకున్నారు. 1లో ఎంత బాగా చూపించారో 2లో అంత దరిద్రంగా చూపించారు. ఒకడేమో తాత ఫింగరింగ్ చేస్తే అదే మర్మకళ చేస్తే గుర్రం అవుతాడు. ఇంకొకడేమో జీవితాంతం పాట పాడతాడు. ఒకడేమో తేడాగాడవుతాడు. ఒకడేమో బాడీలో ఉన్న సొల్లు మొత్తం బయటికి కక్కుతాడు. వాట్ నాట్ వాళ్ళిష్టమున్నది చేశారు. నెక్స్ట్ ఇండియన్ తాత ఈ ఫ్రెండ్స్‌ని వీళ్ళందరిని కలిసి మీ ఇంట్లో కూడా లంచం తీసుకునే వాళ్ళుంటారు. మీరే మారి వాళ్ళని పట్టించాలి. అప్పుడే దేశం మొత్తం మారుతుంది అని చెప్తాడు. అలాగే వీళ్ళు కూడా చేస్తారు. ఒక్కొక్కరింట్లో ఒక్కొక్కరు బయటపడతారు. ఎక్సెప్ట్ అరవిందన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ డాడీ గవర్నమెంట్ ఆఫీసర్ అయినా లంచం తీసుకోడు అని అరవిందన్ అనుకుంటాడు.
బట్ మూవీ కాస్త అయ్యాక ఫస్ట్ ఒక అమ్మాయి చనిపోయిందిగా సూసైడ్ చేసుకొని, అది వీళ్ళ నాన్న వాళ్ళే. ఇది తెలుసుకున్న అరవిందన్ వాళ్ళ నాన్నని పోలీసులకు పట్టిస్తాడు. అలా సొసైటీలో ఉన్న అందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో లంచం తీసుకున్న వారిని అరెస్ట్ చేపించారు. మరోపక్క తాత కూడా తను సెలెక్ట్ చేసుకున్న లంచం తీసుకునే పర్సన్స్ని మర్డర్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ ఇక్కడో ఇల్లాజికల్ సీన్ స్టార్ట్ అవుతుంది. అరవిందన్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అరెస్ట్ అయ్యాడని బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటుంది. తను చనిపోతుంది. చనిపోయిన తర్వాత అరవిందన్ని వాళ్ళ అమ్మ శవాన్ని చూడనివ్వరు. దగ్గరికి వస్తే గెంటేస్తారు. అప్పుడు అరవిందన్కి జ్ఞానోదయం అయ్యి తప్పు చేశాను ఆ ముసలోడి మాట విని అని ఫీల్ అవుతాడు. అప్పుడే తాత ఎంట్రీ. తాత రాగానే తాతను తిట్టి మళ్ళీ నువ్వు వెనక్కి మింగేయ్ అని చెప్పి మళ్ళీ వైరల్ చేస్తారు గో బ్యాక్ ఇండియన్ అని. పాపం తాత తన లైఫ్ ఏదో తను బతుకుతుంటే రమ్మని పిలిచి ఇప్పుడు మింగే నీకేమన్నా సిగ్గున్నదా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా పిండి తింటానావా? కొన్ని నిమిషాల్లోనే ఆ పోస్ట్ వైరల్ అయిపోతుంది గో బ్యాక్ ఇండియన్ అని. అందరూ పాపం తాతను కొడుతూ తరిమేస్తూ ఉంటారు. ఇక్కడ మనం కొంచెం బుర్ర పెట్టి ఆలోచించిన మరి అరవిందన్ వాళ్ళ నాన్న వల్ల స్టార్టింగ్ ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. అప్పుడు జనాలు ఏమనలేదు. ఇప్పుడు వీళ్ళమ్మ సూసైడ్ చేసుకోగానే జనాలు రియాక్ట్ అయ్యి తాతను వెలివేస్తున్నారు. ఇదెక్కడ లాజికో నాకు అర్థం కావట్లేదు. ఈ మూవీలో జనాలను మాత్రం పెద్ద ఎర్రి పుష్పాల్లా చూపించారు. ఇక తాతను ఊరి జనాలు, పోలీసులు అందరూ తరుముతారు. పోలీసుల దగ్గర కార్లు, రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు ఉంటాయి. జస్ట్ తాత సబ్వే సర్ఫేస్లో లాగా దీని మీద తప్పించుకుంటాడు ఆ ట్రాఫిక్లో. మళ్ళీ మెట్రోలో స్టంట్స్, ఎలాగోలా తాతను పట్టుకుంటారు. ఇప్పుడు తాత చేతులు కట్టేసున్న ఒక మర్మకళ చేస్తాడు. అది మాత్రం సూపర్. మీరే చూడండి. అసలు ఎలా ఇంత వరస్ట్ ఐడియాలు వస్తాయి? డాక్టర్లు వీడు బ్రతకడు, మా వల్ల కాదు, ఏం చేయలేమని చెప్పేస్తారు. ఇది ఎవరు చేశారో వాళ్ళే వీడిని బాగు చేయగలరని చెప్తారు. అక్కడ అరెస్ట్ అయ్యే తాతను అరెస్ట్ ఆపించి వీడి కోసం వదిలేస్తారు. తాత పారిపోతాడు. ఇక లాస్ట్కు ఇండియన్ 3 గ్లిమ్స్ వస్తాయి. ఇవి కొంచెం బాగానే ఉన్నాయి, కానీ చూడాలి ఆ మూవీని ఏం చేస్తారు. ఇది నా ఫీలింగ్ ఫస్ట్ టైం ఈ మూవీ చూసినప్పుడు. వన్ ఆఫ్ ద వరస్ట్ మూవీస్ ఆఫ్ 2024 అండ్ శంకర్స్ కెరియర్. శంకర్ నీడ్ ఏ స్ట్రాంగ్ కమ్బ్యాక్. చూడాలి గేమ్ చేంజర్ ఏం చేస్తుందో. స్టోరీ శంకర్ కాదంట, కార్తిక్ సుబ్బరాజ్ అంట. బ్రతికిపోయాం. చూడాలి గేమ్ చేంజర్ మంచి కమ్బ్యాక్లా ఉండాలి శంకర్కి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ వేయండి. మై రిక్వెస్ట్. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.